కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్టు బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ పరిస్థితి కూడా అదే. ఓటమి తర్వాత ఒకరినొకరు నిందించుకోవడం తప్ప చేసేదేమీ లేదన్నది కూడా వాస్తవమే. ఓటమి వాస్తవానికి ప్రతీక అయితే భవిష్యత్తుకు కార్యాచరణ మూలమలుపు లాంటిది. దీనిపై ప్రస్తుతానికి మహాగఠబంధన్ దృష్టి సారించాల్సిందే. లేదంటే చేసిన తప్పిదాలు, వేసిన తప్పటడుగులకు సమాధానం ఇప్పటికే కాదు మరెప్పటికీ దొరకదు. అసలు కాంగ్రెస్ ఆర్జేడీ కలయిక కకావికల ఫలితం ఎందుకిచ్చింది? అస్పష్టత, అస్థిరత, స్థానిక పరిస్థితులపై అవగాహన, ఐక్యతాలోపం, ఆధిపత్య పోరు, ఓటు చీలిక బీహార్లో మహాగఠబంధన్ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించగా ప్రతిపక్ష మహాగఠబంధన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మహాగఠబంధన్ ఏర్పాటు దశ నుంచి కూడా అస్పష్టత, అస్థిరత స్పష్టంగా కనిపించాయి. సీట్ల ఎంపిక, పంపకం నుంచి అన్ని స్థాయిల్లో అయోమయం నెలకొంది. బీహార్కు సంబంధించిన ఒక నిర్దిష్టమైన ఎన్నికల ప్రణాళికంటూ జాతీయ పార్టీ కాంగ్రెస్కు లేదని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. తన చరిత్రను ఆధారంగా చేసుకుని ప్రాంతీయ పార్టీలపై ఇంకా పెత్తనం చెలాయించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్టీ, అతి పురాతన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నిజానికి బీహార్లో తన ఉనికిని ఏనాడో కోల్పోయింది. ఈ వాస్తవాన్ని ఆర్జేడీ పరిగణలోకి తీసుకోలేదు. వాస్తవానికి బీహార్లో ప్రస్తుతం అన్ని పార్టీల కంటే బలంగానే ఉంది. భావ సారూప్యత గల పార్టీలను ఒక పెద్దన్నగా కలుపుకొని పోవడానికి బదులుగా కూటమి ఏర్పాటుపై చర్చల దగ్గర నుంచి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానితో పాటు ఎన్నికల ప్రణాళిక, ప్రచార అంశాల ఖరారు, ఇలా అన్నిటికీ తానే అంటూ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించడం ఓటమికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఓట్ చోరీ అంశాన్ని బీహార్ నుంచే వెలుగులోకి తీసుకొచ్చారు రాహుల్ గాంధీ. తద్వారా ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకున్న కాంగ్రెస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. అందుకు కాంగ్రెసే బాధ్యత తీసుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో స్థానికంగా ఉండే పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఇతర అంశాల గురించి ఏమాత్రం పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తూ ఒకే అంశాన్ని ఎన్నికల ఎజెండాగా తీసుకోవడం ఆ పార్టీ అలవాటుగా మారింది. ఇంతకుముందు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం, ఈసారి బీహార్ ఎన్నికలను పురస్కరించుకొని ఓట్చోరీ అంశం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి, రాష్ట్ర నాయకత్వాలపై నమ్మకం లేకపోవడంతో బీహార్లో మహాగఠబంధన్ ఏ విషయంలోనూ ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయింది. భాగస్వామ్య పార్టీల మధ్య కూడా స్పష్టమైన అవగాహన కుదుర్చుకోలేకపోయింది. పైగా ఆర్జేడీ అంటే కుటుంబ పార్టీ అని పడ్డ ముద్రను చెరిపివేసుకోలేకపోయింది కూడా. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే మళ్లీ కుటుంబ రాజకీయాలు తెరపైకి వస్తాయి. దీంతో బీహార్లో ఇటు ప్రభుత్వంలో అటు అభివృద్ధి విషయంలో మళ్లీ అస్థిరత ఏర్పడగలదనే ఆలోచనతోనే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చినట్టు కనబడుతోంది. మహాగఠబంధన్లో భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యత లోపించింది. ఎవరికి వారు సొంతగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసుకుని ప్రచారం కూడా చేపట్టారు. మహాగఠబంధన్లో కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలలో నెలకొన్న అంతర్గత పరిస్థితుల కారణంగా అస్పష్టత, అస్థిరత, ఐక్యత లోపం వంటి విషయాలు కాంగ్రెస్ పెత్తనం వల్ల చివరిదాకా బహిర్గతమై ఏ విషయంలోనూ ఖచ్చితమైన హామీ, భరోసా ఇవ్వలేకపోవడంతో మహాగఠబంధన్ను ప్రజలు విశ్వసించలేకపోయారు. దీనికి కాంగ్రెస్ బాధ్యత వహించాల్సిందే. అంతేకాదు ఆర్జేడీ కాంగ్రెస్తో జట్టు కట్టి నిలువునా చేతులు కాల్చుకుందనేది కూడా కుండ బద్దలవుతోంది. పొత్తు విషయంలో ఆర్జేడీ కాస్త ముందు చూపుతో వ్యవహరించినట్టయితే ఈ రోజున తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎన్డీఏ పక్షాల్లో ఏ ఒక్క పార్టీకి కూడా ఆర్జేడీకి మించిన ఓట్ షేర్ సాధించలేకపోయాయి. అయినా భాగస్వామ్యం పటిష్టంగాను బలమైందిగాను ఉంటే ఆర్జేడీ గేమ్ చేంజర్గా మారేది. కానీ బీహార్లో తలచిందొకటి, జరిగిందొకటి.